मतदान के समय आपके एक वोट से इस दिन आंध्र प्रदेश का सनराइज होगा, SUN सनराइज होगा। और लिख के रखो, भ्रष्टाचार का SON सेट होगा, भ्रष्टाचार का सनसेट होगा। మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 11వ తేదీన మీరు భారతీయ జనతా పార్టీకి వేయబోయే ఓటు కారణంగా ఆంధ్ర రాష్ట్రము ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంది. రెండో పక్కన అదే రోజున మీరు వేసిన ఓటు కారణంగా ఎవరైతే పుత్రోదయాన్ని చూడాలని కోరుకుంటున్నారో వాళ్ళ ఆశలకి ఆకాంక్షలకి సమాధి కట్టబడుతుంది. हमें आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? మనకి ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం కావాలా వద్దా? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? इसके लिए सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? इसके लिए सनसेट SON सेट सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? మన ఆంధ్ర రాష్ట్రంలో సూర్యోదయం కావాలా వద్దా? సూర్యోదయం కావాలా వద్దా? సూర్యోదయం కావాలి అంటే పుత్రుడు పూర్తి చేయమంటారా? చూసుకోండి. కాబట్టి సూర్యోదయం కావాలనే కోరికతోటి ఆ పుత్రుడి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏదైతే కోరుకుంటున్నాడో తండ్రి, అది జరగకూడదని నేను మిమ్మల్ని కోరుతున్నాను. साथियों, इस दिन आपका वोट आंध्र प्रदेश के विकास के डबल इंजन को सुनिश्चित करने वाला है। डबल इंजन यानी केंद्र में भाजपा सरकार और राज्य में भी भाजपा सरकार। రేపు మీరు వేయబోయే ఓటు కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 ఇంజిన్ల వేగంతో పరిగెడుతుంది. ఒకటి కేంద్రంలో భాజపా సర్కార్, రెండవది రాష్ట్రంలో భాజపా సర్కార్. ఈ 2 ఇంజిన్ల కారణంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి 2 ఇంజిన్లతో ముందుకు మరింత వేగంగా పరుగులు పెడుతుంది. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించే ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. भाइयों और बहनों, आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटर्न बाबू ने आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और NDA से खुद को अलग कर लिया। ఈ చౌకీదార్ మీ రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పడం అడగడం ప్రారంభించాడో అప్పుడు మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. और अब ये यूटर्न बाबू ने ऐसे दोस्तों को ढूंढा है जो बैलगाड़ी पर चलते हैं। बैलगाड़ी यानी जो भ्रष्टाचार के आरोप में जमानत पर है, बेल पर है और अपनी राजनीति की गाड़ी चला रहे हैं। इतना ही नहीं, अब वो उस रास्ते पर चल पड़े हैं जहां उन्हें पाकिस्तान अपना हीरो मानने लग गया है। ఎప్పుడైతే లెక్కలు అడగడం ప్రారంభించామో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి మన బాబు గారు యూటర్న్ తీసుకున్నారు. కేవలం యూటర్న్ తీసుకోవడం కాదు, దేశంలో ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ఎవరైతే బెయిల్ గాడి అంటే ఎడ్ల బండి కాదండి,
బెయిలు తీసుకుని పొద్దున్న సాయంత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అటువంటి వాళ్ళందరినీ సహాయం తీసుకుని మోడీ గారిని ఓడించడం కోసం అని చెప్పని వాళ్ళ సహాయం చేసుకుని తిరుగుతున్నారు మన యూటర్న్ బాబు గారు. అంతేకాకుండా ఈ దేశాభివృద్ధి కోసమని, ఈ రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా పాకిస్తాన్లో హీరోలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. साथियों, अपने स्वार्थ के लिए, अपनी नाकामी को छुपाने के लिए यहां सरकार चला रहे लोगों द्वारा झूठ पर झूठ, झूठ पर झूठ, झूठ पर झूठ बोला जा रहा है. भाई और बहनों, ये यूटर्न बाबू झूठ बोलने में जितने माहिर है, केंद्र की योजनाओं पर अपना स्टिकर चिपकाने में भी उतने ही बड़े कलाकार हैं. इसलिए अब लोग इनको यूटर्न बाबू के साथ साथ स्टिकर बाबू के नाम से भी बुलाने लगे हैं. తన రాజకీయ స్వార్థం కోసమని, తన అసమర్థత పక్కన పెట్టుకోవడం, కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని మన ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా సోదరులారా, యూటర్న్తో పాటుగా అబద్ధాలు మాట్లాడడం మొదలు పెట్టారు. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల కోటలు కడుతూ ఉన్నారు, అబద్ధాలతోటే జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే పథకాలు కేంద్రం నుంచి వస్తున్నాయో వాటికి స్టిక్కర్ తగిలించుస్తున్నారు. కాబట్టి ప్రజలంతా ఏమంటున్నారంటే ఈయన యూటర్న్ బాబు, దాంతోపాటు స్టిక్కర్ బాబు అని కూడా పిలుచుకుంటున్నారు. వారు చంద్రబాబు కాదు, యూ బాబు, స్టిక్కర్ బాబు. साथियों, केंद्र सरकार पीएम किसान योजना के तहत देश के 12 करोड़ छोटे किसान परिवारों को हर वर्ष 75,000 करोड़ रुपए दे रही है. इससे आंध्र प्रदेश के भी 82 लाख किसानों के बैंक खाते में सीधी मदद सुनिश्चित हुई है. इस योजना पर यूटर्न बाबू ने अपना स्टिकर लगा दिया है. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 12 కోట్ల మంది రైతులకి, చిన్న సన్నకారు రైతులకి దానివల్ల లాభం కలుగుతుంది. 75,000 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుంది. పాపం మన స్టిక్కర్ బాబు గారు ఆ పథకానికి కూడా తన పేరు తగిలించి స్టిక్కర్ తగిలించేసుకున్నారు. साथियों, टीडीपी और कांग्रेस ने आंध्र प्रदेश में दशकों तक शासन किया है. यूटर्न बाबू लंबे समय तक सीएम रहे हैं. तुंगभद्रा और कृष्णा जैसी नदियों की कृपा आंध्र प्रदेश पर, रायल सीमा पर रही है. लेकिन यहां के किसान प्यासे हैं. इसका कारण अगर कुछ है तो वो इनकी बुरी नीयत है. సోదరులారా, మన ఆంధ్ర రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పరిపాలిస్తూనే ఉన్నాయి. ఈ దేశాన్ని అధికారం చెలాయిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క తుంగభద్ర, కృష్ణానది నిరంతర ప్రవాహం అందిస్తూనే ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా గుక్కుడి నీళ్ల కోసం అల్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క దుర్నీతి కారణంగానే. पोलावरम डैम इसी नियत का एक जीता जागता उदाहरण है. ये प्रोजेक्ट 7 दशक से बन रहा है. आंध्र प्रदेश के किसानों की जरूरत को देखते हुए केंद्र सरकार ने करीब 7,000 करोड़ राज्य सरकार को रिलीज भी कर दिए. लेकिन ये प्रोजेक्ट लटकता ही जा रहा है और यहां की सरकार इसकी लागत बढ़ाए ही जा रही है. ఈ రాష్ట్రానికి ముఖ్య అవసరమైన పోలవరం ప్రాజెక్టును గుర్తించి, ఈ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి పోలవరం పూర్తి కావడమే ముఖ్యమైన గుర్తించి కేంద్ర ప్రభుత్వము किसानों के लिए इनके इसी रवैये के परिणाम है कि इस क्षेत्र में पानी का संकट रहता है. यहां ना तो किसानों का भला हो पाया है और ना ही यहां उद्योग लग पा रहे हैं. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే కోరితోటి
కోరికతోటి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పోలవరం గాలిలోనే వెళ్లాడుతోంది. కారణం ఏమిటంటే పాలకులకి ఈ పని పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా జరుగుతోంది. దాని కారణంగా ఈ దేశంలో ఉన్న రైతులకి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అన్యాయం జరుగుతోంది. ये हमारा कर्नूल तो किसान नेता उयलावाड़ा नरसिम्हा रेड्डी जी की कर्मभूमि है, जो किसानों के मुद्दों के लिए शहीद हो गए। जहां किसानों की इतनी बुलंद आवाज का इतिहास है, वो रायलसीमा इन धोखेबाजों को करारा जवाब देगा। ఏ రాయలసీమలో అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన త్యాగం కారణంగా, తన బలిదానం కారణంగా ఈ రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేశారో, ఆ రాయలసీమకి ద్రోహం చేస్తున్న ఈ ద్రోహులని ఈ కర్నూలు వాసులు సరైన సమాధానం చెప్పాలి. साथियों, एक तरफ किसानों और गरीबों के लिए इनकी बदनीयत है और दूसरी तरफ आपके चौकीदार की साफ नीयत है, जिसको हर गरीब परिवार आज महसूस कर रहा है। మిత్రులారా, ఒక పక్కన ఈ మోసపూరిత రాజకీయాలతో నిండిపోయిన వారు, రెండవ పక్కన నిజాయితీతో నిలబడ్డ మన ఈ చౌకీదార్, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. यहां के 1.5 लाख से अधिक गरीबों को अपने पक्के घर मिले हैं। करीब 1 करोड़ लोगों के जनधन खाते खोले गए हैं। 3 लाख से ज्यादा मुफ्त गैस कनेक्शन यहां की गरीब बहनों को मिल चुके हैं। మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 2.5 లక్షల మించి ఇళ్లు దొరికాయి, పక్కా ఇళ్లు కేంద్రం కారణంగా లభించాయి. సుమారుగా 1 కోటి జనధన ఖాతాలు ఏర్పాటు చేయబడ్డాయి. 3 లక్షల ఇంకా రైతులు 3 లక్షల పైగా కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు అందించబడ్డాయి. आयुष्मान भारत योजना का लाभ अब तक यहां के 67,000 गरीब परिवारों को हो चुका है। इसी तरह श्रम योगी मानधन योजना से आंध्र प्रदेश के करीब 40,000 श्रमिक साथी हमारे साथ जुड़ चुके हैं। కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ పథకం ద్వారా మన రాష్ట్రంలో 67,000 మంది గరీబులకి, పేదవాళ్ళకి ఆ వైద్య సహకారం లభిస్తోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్మిక పథకం కారణంగా 40,000 మంది కార్మికులకి ఉపాధి లభిస్తోంది. ఇక్కడ भाइयों और बहनों, ये जितने भी काम किए गए हैं आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर के विकास के लिए, जो भी काम हो रहे हैं वो और तेजी से हो सकते थे, लेकिन यहां सरकार चलाने वालों को अपने बेटे, अपने रिश्तेदारों का राजनीतिक और आर्थिक विकास करने से ही फुर्सत नहीं मिल पाई। टीडीपी के उम्मीदवारों की लिस्ट देखिए, उसमें यूटन बाबू के परिवार से जुड़े लोग ही हैं। మిత్రులారా, ఇంతవరకు ఏదైతే పని మనం అభివృద్ధి సాధించామో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని కూడా మనం సాధించి ఉండొచ్చు. అయితే ఇక్కడి నుంచి సహకారం లభించాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ యూటర్న్ బాబు ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రం యొక్క వికాసం మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వికాసం మీద దృష్టి కాకుండా తన కుటుంబం మీద, తన కొడుకులకి, తన బంధువులకి మేలు చేసే పద్ధతిలోనే వారి పరిపాలన సాగిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చూడండి. వారంతా కూడా ఈ ముఖ్యమంత్రికి సహాయం చేసేవారు, వారి బంధుగణము, వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. सिर्फ और सिर्फ अपने परिवार के लिए स्वार्थ सिद्ध करने वालों की इसी मानसिकता से आपका ये चौकीदार दिन रात लड़ रहा है। चाहे टीडीपी हो, जगन रेड्डी की वाईएसआरसीपी हो या फिर कांग्रेस, हर तरफ वंशवाद और परिवारवाद का ही बोलबाला है। మీ ఈ ప్రధాన సేవకుడు కేవలం ఈ ఒక్క అంశం మీదే పోరాటం చేస్తున్నారు. ఎవరైతే తమ స్వార్థం కోసము, తమ కుటుంబ స్వార్థం కోసము, తమ బంధువుల కోసము పరిపాలన సాగించాలనుకుంటున్నారో వాళ్ళ మీద జరుగుతున్న యుద్ధం ఇది. వాళ్ళ నుంచి ఈ దేశాన్ని రక్షించడానికి మీ చౌకీదార్ నిరంతర పోరాటం చేస్తున్నారు. भाइयों बहनों,
देश का प्रधानमंत्री आज पहली बार करनौल आया है। यहां के वाल्मीकि समाज को, जिनको यहां बोया समाज कहते हैं, उनके दर्द को मैं भली भांति जानता हूं। మిత్రులారా, ఈ దేశం యొక్క ప్రధాని నేను మొదటిసారి కర్నూలు నగరానికి వచ్చాను. మిత్రులారా, ఇక్కడున్న వాల్మీకి సమాజం ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మనం బోయలు అంటామో, వారి యొక్క హృదయ వేదన ఏదో నేను అర్థం చేసుకోగలను. आप मुझ पे भरोसा रखिए। మీరు నాపై విశ్వాసాన్ని ఉంచండి. साथियों, नया भारत सबको अवसर, समान